ఈరోజు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. మన బ్యాచ్ ఎంత నడుస్తున్నారు. సాయంత్రానికి అలా ఉండడం క్లారిటీ లేదు. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తాం. హాయ్ గాయ్స్, రెండో మలుపు రాబోతున్నాయి. నేను కూడా 2 కిలోమీటర్ అనుకుంటా. మా వాళ్ళని చూడండి ఎలా వాడిపోయారు. అప్పుడే నన్ను తొక్కేస్తున్నారు బ్రో. మామూలుగా కాదు, భయంకరంగా. నేను కూడా అంతే ఉన్నాను. వచ్చేసాం రెండో మలుపు. కిలోమీటర్ నడిచిన సందర్భంగా లెమన్ సోడా తాగి రిఫ్రెష్ అవుతున్నారు. జింక కనపడింది. మా ఊళ్ళంతా ఎంత ఆత్రంగా ఫోటోలు తీసుకున్నారు చూడండి. నడవాల్సిన 12 కిలోమీటర్లు మర్చిపోయి ఇక్కడ జింక కోసం ఎగబడుతున్నారు. అలా ఉంటది మనోడితో. చూసావా ఏమంటున్నారు? నడవాల్సిన దూరాన్ని మర్చిపోయి జింక కనపడుతున్న ఆనందంలో తిరుగుతున్నాడు మణికట్ట. చేరాల్సిన గమ్యం ధర్మమైనప్పుడు దూరం కూడా దగ్గర కనిపించదు. డైలాగ్ ఎందుకు నీకు? ఏం కుట్టావు బ్రో డైలాగ్? ప్రొడ్యూసర్ గారు టీ చెప్పండి. ఎవరు ప్రొడ్యూసర్ ఇక్కడ? టీ చెప్పు. అరే, వాయులింగాన్ని కవర్ చేసి సేద తీరుతున్న భక్తులు. మరి నేనేంది? నాకు పని అయిపోయింది బ్రో. మరి ఏనేం చేస్తున్నాడు? వీళ్ళందరినీ భరిస్తున్నా నేను. పట్టుకొచ్చేయి. ఇంకొక 5 కిలోమీటర్ల దూరంలో మా టార్గెట్ ఉంది. పండుగ కనపడుతుంది. తిరుమల గిరి ప్రదక్షిణ ఇంకొక 4 కిలోమీటర్లు ఉంది. ఈలోపు మా వాళ్ళని చూడండి ఫుల్గా అలిసిపోయి ఉన్నారు. హాయ్ బ్రో. అదే చూసారు కదా, అక్కడొకరు పడిపోయాం. 4 కిలోమీటర్లు. రాత్రి 2ంటికి స్టార్ట్ చేసాం. ఇప్పుడు టైం 6 వస్తుంది. జాగ్రత్తగా రండి. మోక్ష మార్గ ద్వారం దగ్గర ఉన్నాం మనం. చూస్తున్నారు కదా అందరూ కైలాసానికి వెళ్ళాలి. మేము మానసమ్మ కాదని దర్శ చేసుకుంటున్నాను. ఒకసారి క్యూ లైన్ చూడండి ఎంత. మన వాళ్ళు ఆడ వచ్చి నిమిషాలు ఉన్నారు. నెక్స్ట్ అప్డేట్ లో మళ్ళీ కలుగుతాం. డిస్టింక్షన్ లో రావాలి. మోక్ష మార్గం లోపలికి వెళ్ళొచ్చు. అదే అంటుంది. నీ పరిస్థితి ఏందిరా? జస్ట్ యావరేజా లేకపోతే ఫస్ట్ క్లాస్? అదా నీ పరిస్థితి ఏంది? నేను 10th క్లాస్ లో పాస్ అయ్యాను. ఫస్ట్ క్లాస్ దగ్గర మా వాడిది కొంచెం డౌటే, ఆలోచించాలి. నేనైతే ఖచ్చితంగా ఫెయిల్ అయ్యేస్తా మళ్ళీ రాయడానికి. ఓకే సరే, ఆల్ ద బెస్ట్ బ్రో. వెళ్ళండి, నేను అక్కడ చూస్తా మీ రిజల్ట్స్. నువ్వు మాత్రం రానంటావు. నేను రాను బ్రో. మా వాడు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. రెండో వాడు వస్తున్నాడు. ఇది టాప్ ర్యాంక్ అన్నమాట. డైరెక్ట్ కైలాసమే, మధ్యలో ఆడ బ్రేక్ లేదు. మీరు పర్లేదు. 70% టెక్ని 70%. నరేంద్ర రా.
ఇంకో నరేంద్ర ఉన్నాడు గారా జేబులో ఉంది జేబులో ఉంది మనోడు కూడా 70%. ఈ బ్యాచ్ అంతా డైరెక్ట్ కైలాసానికి. దాన్ని వచ్చేయండి. అరుణాచల ఆలయ శిఖరం కొండ కోనేరు చూస్తున్నారు కదా, టెంపుల్ అక్కడ ఉంది. మా వాళ్ళు ఇద్దరు ముందు పోతున్నారు, ఇద్దరు వెనక వస్తున్నారు.